ఇక్కడ కనబడుతున్న పొలిటికల్ అనలిస్టులు వరుసగా తెలకపల్లి రవి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్, జర్నలిస్ట్ సాయి, జర్నలిస్ట్ వైఎన్ఆర్. వీరు నలుగురు కూడా వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ అనేది బహిరంగ రహస్యం. కాగా లబ్ధ ప్రతిష్ఠులైన ఈ నలుగురు జర్నలిస్టులకు కూడా పేటీఎం ద్వారా చక్కటి హ్యాండ్సమ్ ప్యాకేజ్ అందుతూ ఉంటుందని ఇన్సైడ్ సోర్సెస్ కథనం. కాగా వీరిలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్, ఎవరికి తక్కువ రెమ్యూనరేషన్ అందుతుందనేది ర్యాంకింగ్స్ ప్రకారంగా నిర్ణయిద్దాం. ముందుగా నంబర్ 4 ర్యాంకులో ఉన్నటువంటి తెలకపల్లి రవి గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. తెలకపల్లి రవి అనే ఇతగాడు 2009 సంవత్సరం జనరల్ ఎలక్షన్స్కు ముందు చిరంజీవి గారికి పడి, ప్రజారాజ్యం పార్టీకి పడి విపరీతంగా ఏడ్చేవాడు. ఇతడికి రాష్ట్రంలో 3వ శక్తి రావడం ఆనాడు ఇష్టం లేదు, ఈనాడు ఇష్టం లేదు. కాగా జనసేన పార్టీ ప్రస్తుతం టీడీపీ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడడంతో సహజంగా మెగా ఫ్యామిలీ వ్యతిరేకి అయిన ఇతడు వైఎస్ఆర్సీపీ పక్షం వహించి పచ్చి అబద్ధాలతో పిచ్చి పిచ్చి అనాలిసిస్లు చేస్తూ ఉంటాడు. ఇక పేటీఎం బ్యాచ్ జర్నలిస్టుల్లో 3వ స్థానంలో నిలుస్తున్న వ్యక్తి జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఇతడికి గతంలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా హౌసెస్లో పనిచేసిన అనుభవం ఉంది. కాగా ఇతడి విశ్లేషణలు చాలా డీసెంట్గా, రియలిస్టిక్గా ఉంటాయి. 70% వాస్తవాలతో కూడినటువంటి విశ్లేషణలు చేస్తూ ఉంటాడు ఈ జర్నలిస్టు వైఎన్ఆర్. అందుకే ఇతడికి కాస్త క్రెడిబిలిటీ బాగానే ఉంది. ఇక పేటీఎం బ్యాచ్ పొలిటికల్ అనలిస్టుల్లో 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కె నాగేశ్వర్. ఇతడికి ఒక జర్నలిస్ట్గా ఎటువంటి అవలక్షణాలు ఉండకూడదో అవన్నీ ఉండడం అత్యంత దురదృష్టకరం. బేసిక్గా కమ్యూనిస్టు అయినటువంటి ఈ ప్రొఫెసర్కు ఒక ప్రత్యేక అజెండా ఉంది. ఇతడికి బీజేపీ అన్న, ఆర్ఎస్ఎస్ అన్న విపరీతమైన ద్వేషం, చైనా అన్న, పాకిస్తాన్ అన్న విపరీతమైన ఇష్టం, హిందూ మతం అంటే అసహ్యం. ఇతడి విశ్లేషణలన్నీ కూడా తదనుగుణంగానే వన్ సైడెడ్గా కొనసాగుతూ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన ప్రజల విశ్వాసాలను హర్ట్ చేసేవిగా ఉంటాయి. కాగా ఇతడు తెలంగాణ వాసి అయినప్పటికీ తెలంగాణ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. కాగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి సహజంగానే ఆ పార్టీ పక్షాన ఎక్కువగా మాట్లాడుతూ కూటమి పార్టీలను విమర్శిస్తూ విశ్లేషణలు చేస్తూ ఉంటాడు. ఇకపోతే పేటీఎం బ్యాచ్లో నంబర్ 1 స్థానంలో ఉంటూ అత్యధిక సంపాదనతో అలరారుతున్న వ్యక్తి జర్నలిస్ట్ సాయి. ఇతడు 1,00,000కు పైగా యూట్యూబ్ వీడియోలు చేసి అత్యద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. ఇది నిజంగా అరుదైన విషయం, అభినందించాల్సిన విషయం. ఇతడి వీడియోలు మొదట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి సపోర్టింగ్గా ఉండేవి. కాలక్రమేణా ఇతడు పార్టీ ఫిరాయించి వైఎస్ఆర్సీపీ జర్నలిస్ట్గా మారిపోయాడు. అయితే ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇతడి విశ్లేషణల్లో 70% పైగానే వాస్తవాలు ఉండేలా చూసుకుంటాడు. బహుశా ఇతడి సక్సెస్ రహస్యం కూడా అదే.